రైట్ ఈరోజు కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఏదైతే పేలుడు ఘటన ఉందో దీని నేపథ్యంలో కూడా ఒక దుర్ఘటన ఒక విషాద వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. కాకినాడ జిల్లాలో అలాగే సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగినటువంటి ఏదైతే బాణసంచ తయారీ కేంద్రం వద్ద ఏర్పడినటువంటి ఒక పేలుడు నేపథ్యంలో కూడా ఇక్కడంతా జరిగిన ఘటన నేపథ్యంలో అక్కడంతా కూడా ఒక వాతావరణం అంతా కూడా విషాద ఛాయలన్నీ కూడా అలుపున్న పరిస్థితి నెలకొంది. ఘటనకు సంబంధించి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకుండా హోంమంత్రి వంగలపూడి అనిత కావచ్చు, అలాగే వివిధ మంత్రులందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి. అలాగే ఇటు పోలీస్ వ్యవస్థ కూడా ఒక గట్టి ఇన్స్ట్రక్షన్లు ఆర్డర్ పాస్ చేసినట్టు కూడా తెలిసింది హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత. అలాగే ప్రధానంగా ఈ యొక్క ఘటన నేపథ్యంలో కూడా ఇటు ప్రభుత్వం అండగా ఉంటుంది, అలాగే ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దు అంటూ కూడా ఈ యొక్క ఘటన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇలాంటి మరోసారి పునరావృతం అవ్వకుండా కఠినమైన చర్యలు తీసుకుంటా ఉంటూ కూడా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన తీరు కావచ్చు, ఆ యొక్క ట్వీట్ ద్వారా వెల్లడించడం కావచ్చు, అలాగే నష్టపరంగా కావచ్చు భరోసాగా ఉండేలాగా వారికి ఉండే విధంగా అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలన్నీ కూడా చేపడుతుందంటూ కూడా ఆయన అయితే చెప్పిన పరిస్థితి కూడా నెలకొంది. అలాగే ఈ యొక్క ఘటన నేపథ్యంలో చూసుకున్నట్లయితే అసలు జరిగింది ఎలా జరిగింది అనే కోణంలో కూడా మరి అధికారులు దర్యాప్తు అయితే ప్రారంభించడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క ఘటనకు సంబంధించి దాదాపు 30 మంది పైన కార్మికులు ఆ యొక్క బాణసంచ తయారీ కేంద్రంలో కూడా చేస్తున్నట్టు కూడా మరి ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం నేపథ్యంలో దాంట్లో కొంతమంది ఆహారం తినడానికి మరి బయటికి వెళ్ళారు. ఆ నేపథ్యంలోనే వారు ఆ యొక్క ప్రాణాపాయం నుండి మరి యొక్క ఘటన నుండి వారైతే తప్పించుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇప్పటికీ చూసుకున్నట్లయితే తాజా సమాచారం ప్రకారం దాదాపుగా 23 మంది కూడా చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. అంటే క్షణం కూడా గంట కూడా మరి మృతుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. తొలుత చూసుకున్నట్లయితే ఆ యొక్క ఘటనలో చూసుకున్నట్లయితే చాలా మంది చనిపోయిన తీరు కూడా ఒక విషాద చెప్పడానికి కూడా ఈ యొక్క ఘటన కూడా చాలా బాధాకరంగా ఉన్నది క్లియర్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ యొక్క బాణసంచ జరిగిన పేలుడుల్లో ఆ యొక్క శరీరాలన్నీ కూడా ఆ యొక్క చల్లా చెదురు అయిపోయి ఎక్కడ పెడితే అక్కడ పక్కన పంట పొలాలు ఉన్న నేపథ్యం ఆ పంట పొలాల్లో కూడా ఆ యొక్క శరీర భాగాలన్నీ కూడా విడివిడిగా పడి అక్కడ పడిన ఆ యొక్క చూడడానికి కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ వెళ్ళినప్పుడు సో కన్నీటి పర్యంతం అన్న సిచ్యువేషన్ అక్కడ అంతా కూడా చూడడం వారు ప్రధానంగా వారి యొక్క పరిస్థితి చెప్పలేని తీరులో కూడా ఉన్నట్టు కూడా తెలిసింది. అయితే ఆ యొక్క ఘటన జరిగిన ఏదైతే ఆ క్షణంలో కూడా అక్కడ ఉన్న బిల్డింగ్ సంబంధించి ఏదైతే అద్దాలు కావచ్చు ఇవన్నీ కావచ్చు ఆ శబ్దానికి కూడా అన్నీ కూడా పగిలిపోయాయి. పొగంతా కూడా గ్రామం మొత్తం కూడా అలుముకుంది. సో భయాందోళనలో ఒకవైపు అక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు. ఒకవైపు ఆ యొక్క ఘటన తెలిసిన వెంటనే ఇటు అగ్నిమాపక శాఖ కావచ్చు, పోలీసు వ్యవస్థ, అలాగే ఆరోగ్య శాఖ అందరూ కూడా ఉంటా అక్కడ చేరుకోవడం, అలాగే క్షతగాతులు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాకినాడ జిల్లా ఏదైతే జీజీహెచ్కి జనరల్ హాస్పిటల్ అక్కడ తీసుకెళ్లడం జరిగింది. అలా ట్రీట్మెంట్ అవుతూ కూడా వారు క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చనిపోవడం కూడా జరుగుతుంది. సో ఇదంతా ఇంకా చాలా అత్యంత బాధగా ఉన్న తీరైతే మనం చెప్పలేని వర్ణాతీతంలో ఉంది. ఈ యొక్క ఘటన చూస్తున్నట్లయితే ప్రస్తుతం రాష్ట్రంలో కూడా సో అత్యంత భీకర దుర్ఘటన అనేది కూడా అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే ఇప్పటికే తగు ఇన్స్ట్రక్షన్లు అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే అంటే ఇప్పటికీ ప్రస్తుతానికి ఆ ఘటనలో అక్కడక్కడ పేలుడు కూడా జరుగుతున్న అనే సమాచారం కూడా వస్తున్న సందర్భంలో అక్కడంతా కూడా ఎవరిని కూడా అక్కడికి వెళ్ళలేకుండా అంతా కూడా మొత్తం పోలీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ నేపథ్యం దాన్ని కంట్రోల్ చేసే సిచ్యువేషన్ కూడా ఇటు అగ్నిమాపక శాఖ కూడా నిరంతరం కూడా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. సో సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా అక్కడికి వెళ్ళి పరిశీలించున్నారు కాబట్టి ఆ ఎంత సిచ్యువేషన్ అసలు ఎట్లా జరిగింది, ఎలా జరిగింది ఏంటి ఆ కోణంలో కూడా ఇప్పటికే దర్యాప్తు చేపడుతున్నారు కాబట్టి అధికారులు ప్రధానంగా ఒక అంశానికి సంబంధించి అయితే అక్కడ ఏదైతే ఒకవైపు అంటే భద్రతా ప్రమాణాలు అక్కడ అసలు పాటించారా లేదా అని ఒక పెద్ద ప్రశ్న అయితే అక్కడ తలెత్తుతుందో. రెండోది చూసుకున్నట్లయితే భారీ సంఖ్యలో అంటే భారీ మొత్తంలో ఈ యొక్క బాణాసంచాకు సంబంధించి ఒక మందు పదార్థం ఏదైతే ఉందో దాంతో కూడా నిల్వ చేశారు అని చెప్పేసి ఆ యొక్క కోణంలో కూడా మరి పోలీసులు అధికారులందరూ కూడా అనుమానిస్తున్న ఆ నేపథ్యం కూడా దర్యాప్తు అయితే చేపడతారు. మరోసారి ఇటువంటి ఘటన అనేది పునరావృతం కాకుండా కూడా మరి చర్యలు తీసుకునే విధంగా మరి కుటుంబ ప్రభుత్వం మరి ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క దుర్ఘటన నేపథ్యంలో ప్రస్తుతం వేట్లపాలెంలో మొత్తం కూడా ఆ గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి ఉంది. వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క మాటలు కావచ్చు, వారి యొక్క ఏదైతే భావ ప్రకటన నేపథ్యం కావచ్చు వారంతా కూడా వర్ణానికి తప్పలేని బాధలో కన్నీటి పర్యంతం ఉన్న పరిస్థితి హృదయ విదారంగా అందరినీ కలిసివేస్తుంది అనేది కూడా చెప్పొచ్చు. సో ఏదేమైనా ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా ఇటువంటి బాణసంచ తయారీ కేంద్రాలకు సంబంధించి అసలు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా ఒక అధికారులు ఎప్పటికప్పుడు కూడా 24/7 వారి మీద ఒక నిఘా అనేది ఏర్పాటు చేసే విధంగా మరి చర్యలు చేపట్టాలంటే ఒకవైపు మరి దాని నేపథ్యంలో కూడా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు వీరందరి మీద అధికారులు కూడా ఈ యొక్క ఆర్డర్ ఇచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనా ఈరోజు జరిగిన ఒక దుర్ఘటన కాకినాడ జిల్లాలో వేట్లపాలెం జరిగిన ఘటన నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క విషాద ఛాయల్లో అంతా అనుకుందనేది కూడా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ ఫనీతో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.